15వ అధ్యాయము 12వ వచనం. అది అయిపోయిన తర్వాత కీర్తన 136 23వ వచనం, 2 వచనాలు చదవండి. 15, 12 115. మైకి వినబడట్లేదా మీకు? కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 12వ వచనం, కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 23వ వచనం. కొట్టుకోవద్దు, ఒకళ్ళు చదవండి స్పష్టంగా. నూట 36:23. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడువైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడును, నిత్యము కోట్లాను కోట్ల దేవదూతల చేత స్తుతింపబడుతున్న మా దేవా, నీకు వందనాలు. గడిచిన వారమంతా నీ కృపలో కాపాడి ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాల్లో మీరు తోడే నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, వాక్యము కొరకు ఆశగలు నీ తట్టు చూస్తూ ఉండగా ప్రభువా, మీరే సియోనులో నుంచి, అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మాతో మాట్లాడండి, దర్శించండి. నీ పక్షంగా నిలవబడుతున్న దాసుడిని ప్రభువా, కేవలము నీ పాదధూళి వంటి వాడను. నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువు చాటును మరుగుపరిచి నీ నోటి బోరుగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి కీర్తనకారుడు ముందు చదివిన లేఖన భాగాల్లో చూసినట్లయితే, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు ఎప్పుడు తన ప్రజలైన వారిని మరచిపోడు. ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అంత మాత్రమే కాదు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఆయన మనలను మర్చిపోడు. ఏంటంట? మరొక మాట చదువుకుందాం కదా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు నన్ను మర్చిపోడని చెప్పండి. పక్క వాళ్ళతో, మీ దేవుడు మిమ్మల్ని మర్చిపోడని చెప్పండి. చెయ్యొచ్చు చెప్పండి. తప్ప పాపమా? వాళ్ళ పాపం ఏమైనా మీకు అంటుకుంటుందా? మీ దేవుడు నిన్ను మర్చిపోడని చెప్పండి. ఎవరిని మర్చిపోడట? అందరినీ గుర్తుపెట్టుకుంటాడా? చూద్దాం. ఆయన ఎవరిని మరచిపోడు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు. నోవాహు చూడండి. నోవాహు గురించి ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. దేవుడు నోవాహును అతనితో కూడా వాడులోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఇన్ కేస్ ఆ రోజు దేవుడు నోవాహును కానీ తనతో ఉన్నవారిని కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే అందరిలాగే వారు కూడా నశించిపోయే వాళ్ళే. వాళ్ళందరూ ముందెళ్ళిపోయారు, కాస్త వెనకెళ్ళే వాళ్ళు వీళ్ళు, అంతేగాని వీరు కూడా నశించిపోయేవారు. భూమి మీద ఉన్న సమస్తాన్ని నామరూపాలు లేకుండా, కనీసం ఆనవాళ్ళు లేకుండా దేవుడు తుడిచిపెట్టేసి
అటువంటి ఘోర భయంకరమైనటువంటి మరణాపాయ స్థితిలో దేవుడు నోవాహుతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, నోవాహు దేవుని యందు విశ్వాసము గలవాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరంట? విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసం అంటే, తానింతకు ముందు ఎప్పుడు వినని వాటిని దేవుని చేత విననివాడై వాటిని విశ్వసించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. హల్లెలూయా. అంతకుముందు ఎప్పుడు జరగని సంగతులు దేవుడైన యెహోవా నోవాహుతో మాట్లాడాడు. నోవాహు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు, పాడైపోయారు, వారి మార్గాలు చెరిపివేసుకున్నారు, నాకు చాలా ఆయాసము పుట్టిస్తున్నారు. ఆ కారణాన్ని చేత నేను భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తాను. అయితే నువ్వు మాత్రం నా దృష్టికి కృప పొందావు, నీతిమంతుడిగా కనబడుతున్నావు గనక ఇంకొక కొన్నాళ్ళకి నేను జలప్రలయం తెప్పించబోతా ఉన్నాను కాబట్టి నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు నోవాహుతో చెప్పగా, దేవుడు చెప్పిన ఆ మాటలను నోవాహు విశ్వసించాడు. అప్పటికి చినుకు కూడా పడ్డం నోవాహుకు తెలియదు. అప్పటికే నోవాహు వయసు ఎంతో తెలిసిన 500 సంవత్సరాలు. తను పుట్టి 500 సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పుడు వర్షం పడ్డం కానీ, జలప్రలయాలు రావడం కానీ ఇలాంటి ఏవి నోవాహు చూడలేదు. కానీ దేవుడు చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, సమస్త భూమి నాశనం అయిపోబోతుంది, నువ్వు ఒక్కడివే నాకు మంచోడిగా కనబడుతున్నావు, నీతిమంతుడిగా కనబడుతున్నావు, పాపం చేయని వాడిగా కనబడుతున్నావు. అందరూ తమ మార్గాలు చెరిపివేసుకున్నారు కానీ నువ్వు నా ఎదుట నీ మార్గాన్ని చెరిపివేసుకోలేదు. అందరూ తినుటకు, త్రాగుటకు, పెళ్లి చేసుకున్నటకు, పెండ్లికి ఇచ్చుటకు, ఇండ్లు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు కానీ నీవు మాత్రమే నీ భక్తిని కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని ఆత్మీయతలో కట్టుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావు గనక ఇదిగో ఆ జలప్రలయం నుంచి నీవు నీ కుటుంబము తప్పింపబడినట్లు ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు చెప్పాడు. ఈ వాడేంటి, నీళ్ళేంటి, ఎప్పుడు ఇలాంటి నా పితరులు కానీ నేను కానీ వినలేదు అని అవిశ్వాసముగా నోవాహు మాట్లాడలేదు. సరే అని దేవుడి ముందు తలకాయ ఊపి తర్వాత ఇవన్నీ ఆడ జరిగేలే ఎప్పుడు చూడలేదు అని తన హృదయం ముందు కూడా సందేహింపకుండా దేవుడు మాట్లాడినది మొదలుకొని తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరచుట కొరకు ప్రయాసపడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మాట్లాడిన మాటను పట్టుకొని ఆ మాటను విశ్వసించి ఆ మాట కొరకు తనను తన కుటుంబాన్ని దేవునిలో పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయాసపడతారో అట్టి వారు దేన దశలో ఉన్నప్పుడు, మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇంకేం చేశాడు ఆయన? దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడ్డాడు. వాడు ఎన్ని సంవత్సరాలు కట్టాడో తెలిసిన? 120 సంవత్సరాలు కట్టాడు. ఎవరు ఆయన్ని సహకరించలేదు, ఎవరు ఆయన్ని ప్రోత్సహించలేదు, ఎవరు ఆయన్ని నమ్మలేదు. అందరూ ఆయన్ని వెక్కిరించారు, హేళన చేశారు, పిచ్చోడిలాగా చూశారు. కానీ ఎక్కడ కూడా దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టడం కానీ, వాడ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ నోవాహు చేయలేదు. అందుకే నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు మాట విన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చివరికి ఆయన మాటకు లోపడిన జంతువులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కుటుంబంలో నీవొక్కడివైనా, నీవొక్కదానివైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, దేవుని మాటకు లోబడే వ్యక్తివైతే, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను మర్చిపోక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే నీకేముండాలో తెలిసిన? ఏ విశ్వాసము? ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోతే విశ్వాసము,
ప్రార్థనకి సమాధానం వచ్చేస్తే విశ్వాసము, అనుకున్న పని అయిపోతే విశ్వాసం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో సహా దేవుని వాక్యమును విశ్వసించగలిగిన మనస్సు నీకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. రాహాబు స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుకనే యెరికో పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు ఆమెను ఆ యొక్క ఎవరైతే యుద్ధం చేయడానికి వెళ్ళారో యెహోషువ కాలేబులకు వారికి ఆమెను జ్ఞాపకం చేశాడు. పాపాత్ములతో కూడా, దుర్మార్గులతో కూడా, దైవ వ్యతిరేకులతో కూడా నశించిపోకుండానట్లు, కాపాడబడినట్లు దేవుడు ఆమె ఇంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఎందుకు మనము దేవుని చేత మరవబడుతున్నాం? నువ్వు దేవుణ్ణి మర్చిపోతే నీకు పెద్ద నష్టం కలుగుతుందో లేదో తెలియదు, కానీ దేవుడు నిన్ను మర్చిపోతే చాలా నష్టం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు మనల్ని పక్కన పెట్టకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకూడదు. ఆయన సర్వసాధారణంగా విడిచిపెట్టడు, కానీ విసుగు పుడితే మాత్రం పక్కన పడేస్తాడు. పద్దాక చెప్పిన తప్పులే చెప్పి, చేసిన తప్పులే చేసి, ఒప్పుకొని మళ్ళీ చేసి, ఒప్పుకొని మళ్ళీ చేసి, ఒప్పుకొని మళ్ళీ చేస్తే నిన్నేమో అండగానే పక్కన వదిలేస్తాడు. అంతే. పక్కనే సంసోనును పట్టుకొని కొట్టి ఈడ్చుకెళ్ళి గుండు గీసి కళ్ళు పీకిన దాకా కూడా ఆయన పట్టించుకొని కూడా తెలిసి 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 చేస్తుంటే చూస్తూ ఉంటాడు, పక్కన పడేస్తాడు. అంతే. జ్ఞాపకం చేసుకోడు. మళ్ళా నెత్తినోరు కొట్టుకొని మొర్ర పెడితే అప్పుడు జ్ఞాపకం చేసుకొని మరలా బలం ఇస్తే ఆయన ఇచ్చిన బలానికి సంసోను ప్రాయశ్చిత్తార్థంగా తన తాను చంపుకొని తనతో పాటు కొంతమంది 3000 మంది ఫిలిష్తీయులను చంపేశాడంట. ఆ స్థితి మనకు రాకూడదు. ఖచ్చితంగా ఆయన చిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఎందుకు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు. ఎవరిని మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకుంటాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోకమంతా కరువుతో అల్లాడిపోతూ ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే, విశ్వాసము కలిగిన సారేపతి వెధవరాలను మాత్రమే దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆమె యొద్దకే ఏలియాను పంపించాడు. ఆ ఊర్లో ఎంతోమంది వెధవరాండ్రు ఉన్నారు. ఉన్నారో లేదా? ఉన్నారు. అందరికీ కరువే, అందరూ ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. కానీ దేవుని జ్ఞాపకాలలో ఎవరున్నారంటే సారేపతిలో ఉన్న వెధవరాలు. ఆమె యొద్దకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు. ఎవరైతే దేవుని జ్ఞాపకాలలో ఉంటారో వారు మాత్రమే దైవజనునికి సమీపంగా ఉండగలుగుతారు. వారు మాత్రమే దైవజనుని మాటకు లోబడగలుగుతారు. వారు మాత్రమే దేవుని సహవాసములో ఉండగలుగుతారు. ఎవరైతే దేవుని జ్ఞాపకాలలో ఉండరో వారు సహవాసములో ఉండరు. ఎవరైతే దేవుని జ్ఞాపకాలలో ఉండరో వారు దేవుని దైవజనుని మాటకు లోబడలేరు. ఎవరైతే దేవుని జ్ఞాపకాలలో ఉండరో వారు దేవుని వాక్యానికి లోబడలేరు. ఒకవేళ నీకు ఆ హృదయంలో తిరుగుబాటు వస్తున్నట్లయితే, దేవుని సహవాసానికి దూరం అవ్వాలనే ఆలోచన కలుగుతున్నట్లయితే జాగ్రత్త, నువ్వు దేవుని జ్ఞాపకాల్లో నుంచి చెరిగిపోతున్నావేమో. ఆయన జ్ఞాపకాల్లో నుంచి మాత్రం మనం తొలగిపోవడానికి వీలు లేదు. ఆయన చాలా మంచి దేవుడు. ఎప్పుడో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 400 ఏండ్ల ముందు ఇచ్చినటువంటి నిబంధనను ఐగుప్తులో ఉండి మొర్రపెట్టినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పుడు? 430 సంవత్సరాల క్రితము అబ్రహాముకి నిబంధన చేశాడు. ఐగుప్తులో ఉన్న తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొని ఉన్నానంటాడు. ఎందుకో తెలిసినా వారు ఆయన మీద ఆధారపడి ఆయనకు మొర్ర పెట్టారంట. హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులైన వారు, మన పితరులైన వారు, వారిలో భక్తులైన వారు నీ గురించో నా గురించో మన గురించో ప్రార్థన చేసి కన్నీరు గార్చి దేవుని పాదాల దగ్గర ఆ బుడ్డిలో కన్నీరుని దాచి ఉంచుతారు. మనము చేస్తున్న తిరుగుబాటును బట్టి, మనకున్న వ్యసనాలను బట్టి, మనకున్న వెధవ అలవాట్లను బట్టి
అపవాది యొక్క శోధనను బట్టి దేవుడికి దూరమైపోయినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు పొరపాటున నువ్వు మరలా దేవుని వైపు తిరిగి కన్నీరు కారిస్తే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులు విని, హల్లెలూయా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. వీళ్ళ భక్తి, వీళ్ళది ఏడుపు ఏడ్చింది ఏమి లేదు, కానీ అరెరే వారి పితరులకు నేను నిబంధన చేశాను కదా, నీ సంతానాన్ని కాపాడుతానని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని. ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన మాటకు లోబడే వారిని. ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన పాదాల దగ్గర మొర్ర పెట్టిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కూడా దేవుని పాదాలు పట్టుకుని మొర్రపెట్టిందంట. సిలోహులో ఉండి మొర్రపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేసి తన ఇంటికి తాను వెళ్ళిపోయింది. చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. తరువాత వారు హృదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకని? ఆమె చేసిన ప్రార్థన, ఆమె కార్చిన కన్నీరు, ఆమె చేసిన మ్రొక్కుబడి నీ దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం అనుకుంటాం పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, పెద్ద ప్రార్థన చేయకపోతే ఏమొచ్చిందిలో అనుకుంటాం. పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు కార్చిన కన్నీరే నీ పరిస్థితి బాగులేనప్పుడు దేవుడికి జ్ఞాపకం చేస్తాయి. నువ్వు బాగున్నప్పుడు ప్రార్థన చేయలేదనుకో, బాగోలేనప్పుడు నీ గురించి ఎవడో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏంటంట? బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు బాగులేనప్పుడు నీ గురించి ఎవరో, అయ్యా జ్ఞాపకం చేసుకో, అయ్యా బిడ్డను కనికరించయ్యా అని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే దేవుడు నిన్ను, అదే నువ్వు పరిస్థితులు బాగున్నప్పుడు, బాగులేనప్పుడు ఏ ఏడుపు ఏడుస్తావో, బాగున్నప్పుడు కూడా అదే ఏడుపు ఏడ్చి, అదే కన్నీరు గార్చి, అదే ప్రార్థన చేస్తే, నీ పరిస్థితులు బాగులేనప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వారి దీన దశలో ఆయన వారిని జ్ఞాపకము చేసుకొనెను. లోతు ఏ స్థితికి వెళ్ళిపోయినా, యోబు ఏ స్థితికి వెళ్ళిపోయినప్పటికీ యోబు గురించి వేరే ఎవరైనా ప్రార్థన చేశారా? కానీ యోబుని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు. దీన దశలో ఉన్న ఇంకొకరి కొరకు ప్రార్థన చేసే, ఇంకొకరి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత యోబుకు వచ్చింది, కానీ యోబు గురించి వేరెవరో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి. కారణం ఏంటో తెలిసిన? ఆయన పరిస్థితి బాగున్నా, పరిస్థితి బాగోపోయినా ఎప్పుడు దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చేటువంటి వాడు యోబు. హల్లెలూయా. బిడ్డలకు ఆరోగ్యం ఉన్నప్పుడే, బిడ్డలు మంచిగా ఉంటున్నప్పుడే వారి కొరకు ప్రార్థించినట్లయితే, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దీనదశ సర్వసాధారణంగా రాదు. ఒకవేళ దుష్టుడు యోబు మీదకి దాడి చేసినట్లుగా నీ భక్తి చూసి, నీ వైరాగ్యాన్ని చూసి, నీ వల్ల దేవునికి కలిగే మెప్పు చూసి, దేవునికి వచ్చే మహిమను చూసి వాడు నిన్నేదైనా పాడు చేస్తే, ఆ దీనదశలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటిది ఆయన మాటను ఏం చేయాలి? విశ్వసించాలి. తర్వాత ఏం చేయాలి? లోబడాలి. రెండవది ఏం చేయాలి? ఆయనకు మొర్ర పెట్టాలి. వారు మొర్ర పెట్టు చేత, వారు మూలుగులు విడుట చేత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన చేసిన నిబంధనను ఆయన
జ్ఞాపకం చేసుకున్నాను. మూడవదిగా ఆయన మీద ఆధారపడాలి. ఏం చేయాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. చెప్పండి గట్టిగా. మొదట ఆయన మీద, తర్వాత ఒకడిని ఇంకొకరు వచ్చి ఎవరి మీదైనా ఆధారపడినట్టుగా చేయగలరా? నాకు నేనే దేవుని మీద, దేవుడు నన్ను వదిలిపెట్టడు, దేవుడు నాకు మార్గం తెరుస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను దేవుని మీద ఆధారపడాలి. ఇంకొకటి, నా పరిశుద్ధతను ఎవరైనా కాపాడగలరా? నేనే. నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపుని గురించి చదవండి ఒక మాట. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము. అంతకుముందు పాపం చాలాసార్లు మీకు చదివించాను. ఏంటంటే, అతడు చెరసాలలో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతులకి దర్శనం ఒకటి చెప్తాడు. ఏంటది? వారికి కల వస్తే కల భావాలు చెప్తాడు. చెప్తే ఆ పానదాయకుల అధిపతులకి ఒకడికి శిక్ష పడి ఒకడికి విడుదల వస్తుంది. ఆ విడుదల వచ్చే వాడితో అంటాడు, అయ్యా మరి దేవుడు నీకు ఈ కళ చూపించాడు, దర్శనం చెప్పాను కాబట్టి నువ్వు విడుదల పొంది మరలా నీ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవుతావు కాబట్టి నీవు రాజుగారి గిన్నె అందించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా గురించి చెప్పి కొంచెం నన్ను బయటికి తీసుకురమ్మని అడుగుతాడు. చూడండి ఆ మాట. పద్నాలుగు చదవండి. ఫరో యోసేపును పిలువనంపించెను, చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. చాలు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యోసేపు ముందు నుంచి ఇక్కడ ఐగుప్తులో బానిసగా ఉండేవాడు, మంచిగా పని చేసుకునేవాడు. యోసేపును బట్టి ఫరోని తన ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఫరో భార్య అతని మీద ఒక చెయ్యని నింద మోపి ఆయనను చెరసాలలో వేయించింది. వేయించిన తర్వాత ఆ చెరసాలలో కొంతమందికి యోసేపు సహాయం చేసి, మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే మనుషులను అడిగాడు. కానీ అతడు బయటికి వెళ్ళిన తర్వాత అతన్ని మర్చిపోయాడు. మనం సహాయం చేస్తే మనుషులు మనల్ని మర్చిపోతారేమో, కానీ దేవుడు మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు కబురు పెట్టారంటే యోసేపుకి 14లో ఫరో యోసేపును పిలువనంపించెను. హల్లెలూయా. ఫరో అవసరతను కలుగు చేశాడు. యోసేపు యొక్క అవసరతను ఆ యొక్క ఫరోకు కలుగు చేశాడు. ఎవరు యోసేపు అంటే, అయ్యా మేము ఉన్నప్పుడు మా కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. ఇగో ఎవరు చెప్పలేకపోతాడు, రాని పిలవండి. పిలిచి చక్కగా ఏం చేశారు చదవండి. ఫరో యోసేపును త్వరగా రప్పించి అతడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. హల్లెలూయా. తన తల్లిదండ్రులు మర్చిపోయారు. ఎవరిని? యోసేపుని. తన అన్నదమ్ములు, తన వల్ల ఆశీర్వాదం అనుభవించినటువంటి ఫరో మర్చిపోయాడు. చెరసాలలో కలభావం చెప్పబడి విడుదల పొందిన ఆ పానదాయకుల అధిపతి దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు. ఇతని వల్ల మేలు పొందినటువంటి వారు, ఇతని వల్ల ప్రేమింపబడినటువంటి వారు అందరూ ఇతను మర్చిపోయారు, కానీ యోసేపును దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలిసినా, యోసేపుకున్న ఆధారము దేవుడే. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కొన్ని ఇరుకు మార్గం గుండా ప్రయాణించవచ్చు, కొన్ని నిందల గుండా ప్రయాణించవచ్చు, కొన్ని అవమానాల గుండా ప్రయాణించవచ్చు, కానీ నీవు దేవుని మీద ఆధారపడి నీ పరిశుద్ధతను కాపాడుకుంటే నువ్వు దేన దశలో ఉన్నా కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో, ఎక్కడ అవమానింపబడ్డావో, ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ బానిసగా ఉన్నావో అక్కడే దేవుడు నీ తల పైకెత్తుతాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంతసేపు అండి? దేవుడు చేసుకుంటే ఎంతసేపు?
దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకటి, ఆయన మాట మీద నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచాలి, ఆయన మాటకు లోబడాలి, ఇంకా ఆయన మీద ఆధారపడాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆయనకు మొర్రపెట్టాలి, ఆయనకు మొర్రపెట్టాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నన్ను వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు, పుట్టింటోళ్ళు మర్చిపోయారు, మా దూర బంధువులు మర్చిపోయారు. మనుషులు గుర్తుపెట్టుకుంటే మాత్రం నీకు దండగే. పెట్టాలని వచ్చి దిగారు అనుకో, ఒక వారం ఉన్నారు అనుకో, ఇలా అనవసరంగా నన్ను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటా. అవునా? ఇందాక శాంతి అంటారు, ప్రార్థన చేసుకోవడం కూడా అది ఎవరు మళ్ళీ పలకరించలేదు అనుకోని, ఎవరికి మేము గుర్తులేము, ఎవరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవట్లేదని బాగా పొరపాటు నాలుగు జ్ఞాపకం పెట్టుకొని నా సంవత్సరంలో 2 సార్లు వచ్చారనుకో, అవునా, నెంబర్లు కూడా మార్చేసుకుంటాం. ఏంటి, మనుషులు జ్ఞాపకం పెట్టుకుంటే అట్టే ఉంటుంది. దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఉన్న పరిస్థితుల్లో నుంచి విడిపించి పెడతాం. అబ్రహాము చూడండి, అబ్రహాం ఏం చేసేవాడు? దేవునికి భయపడే వ్యక్తి. ఎవరంట? చూడండి 22వ అధ్యాయము ఆదికాండము 22. పన్నెండవ వచనం చదవండి. గనుక అబ్రహాం ఎవరట? దేవునికి భయపడేవాడు. చెప్పండి, చెప్పాలి. అబ్రహాము దేవుడు ఎవరిని మర్చిపోడంటే ఆయనకి భయపడే వారిని మర్చిపోడు. ఎంతమందికి ఉంది దేవుని భయం? నేను దేవునికి భయపడేవాడిను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజమేనా? కానీ అక్కడ అబ్రహాం చెప్పట్లేదట, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడువని నాకు తెలుస్తుందని. దేవుడే. కొంతమంది దేవుని భయం ఉన్నట్టుగా నటిస్తారు కానీ వారికి దేవుని భయం, దానివల్ల దేవునికి ఏమైనా నష్టం ఉన్నదా? మనకే నష్టం. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని భయము కలిగిన దానియేలు సింహములో బోన్లో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని భయము కలిగినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండంలో, వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు దేవునికి భయపడేవాడివైతే నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకేదో మార్గం తెరుస్తాడు, నీకేదో ద్వారాన్ని తెరుస్తాడు. కానీ దేవునికి భయపడే వాళ్ళు మొర్ర పెడితే వారిని బట్టి, వారు ఎవరి గురించి అయితే మొర్ర పెడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు. చదవండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. ఏం చదువుతున్నావు తల్లి? చదువు. ఒక పట్టణం మీదకి దేవుని ఉగ్రత దిగుతున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న లోతు ఆ పతనం అయిపోకుండానట్లు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాట చదివినప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే,
అందరితో కూడా లోతు నశించిపోకున్నట్లు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడట. ఎందుకని? లోతు గురించి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోతు దేవుని మాటకు లోబడ్డవాడు కాదు, కానీ లోతు సమస్యలో ఉంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని దేవుడు లోతుని, ఒకవేళ నీ పిల్లలు దేవునికి లోబడిన వారైనప్పటికీ, నీ భర్త దేవునికి లోబడిన వాడైనప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారైనప్పటికీ, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే శోధనలో సమస్యలో చిక్కుకుపోకుండానట్లు నిన్ను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది మా ఇంట్లో ఎవరు సరిగా లేరు కదా, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు దేవునికి భయపడాలని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు కాస్త కోస్త భక్తి చేస్తూ నువ్వు తప్పించబడతావు. కొంపలో అందరూ ఏదో సమస్యలు ఇరుక్కుంటారు. నీవే దేవునికి భయపడే వ్యక్తివైతే నీ కుటుంబం వారు ఏ సమస్యలో ఉన్నా నిన్ను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే చెప్తాను, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే నమ్మకంగా మందిరానికి వస్తారో, మీరు మానక దేవుని పాదాలు పట్టుకోండి. మిమ్మల్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, అబ్రహాం గారు లోతు భార్య గురించి మొర్రపెట్టలేదేమో అనుకుంటాను. లోతు మొర్రపెట్టలేదేమో అనుకుంటాను. లేకపోతే ఆమె ఒకరితే పోయింది, వెనక్కి తిరిగి. మిగతా ముగ్గురు రక్షించబడ్డారు. లోతు నశించిపోతున్నప్పుడు దేవుడు లోతుని బట్టి, అబ్రహామును బట్టి దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతుని తప్పించాడు. మళ్ళీ చదవండి ఆ మాట చదవండి. దేవుడు ఆ మైదాన పట్టణములు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణము నాశనము చేయబడినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. ఒక దేవునికి భయపడే వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ప్రార్థనను బట్టి పాడైపోవలసినడు కూడా తప్పించబడతాడు. కుమారం వింటున్నావా? కొంతమంది భర్తలు లోబడినా లోబడకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, వినకపోయినా విన్నా, వాళ్ళు దర్జాగా తిరిగి వస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి భయపడే నువ్వు ఆయనకి మొర్ర పెట్టబట్టి. నువ్వు ఆ మొర్ర పెట్టడం కూడా మానేసావు అనుకో, లోతు బారిలో గాలు కూడా ఉప్పు స్తంభాలో ఏదో ఒకటి అయిపోతారు, లోకంలో నశించిపోతారు, అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకుపోతారు. కాబట్టి మనము దేవునికి భయపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూసారా, మీలో ఎంతమంది దేవునికి భయపడేవాళ్ళంటే చెయ్యి ఎత్తడానికే భయం వేసింది. అవునా? దేవునికి భయపడితే మరి దేనికి నువ్వు భయపడక్కర్లేదు. దేవునికి భయపడినటువంటి నోవాహు జలప్రళయానికి భయపడలేదు. దేవునికి భయపడినటువంటి అబ్రహాము సొదొమ గుర్రము అగ్నిగంధకాలతో కాలిపోతున్న భయపడలేదు. దేవునికి భయపడినటువంటి దానియేలు సింహాలకు భయపడలేదు. దేవునికి భయపడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నికి భయపడలేదు. దేవునికి భయపడినటువంటి మొర్దెకై ఎస్తేర్లు ఉరుకొయ్య కూడా భయపడలేదు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే దేనికి నువ్వు భయపడాల్సిన పని లేనే లేదు. కాబట్టి దేవునికి భయపడే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చిత్తము చేయవారిని దేవుడు, చూడండి కీర్తనల గ్రంథం 132 ఒకటి చదవండి. కీర్తనల గ్రంథము 132 ఒకటి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునెను. చాలు. దావీదుకి ఏం కలిగినాయి అంట? మాట్లాడాలి. హల్లెలూయా. కిటికీలు పెట్టి చల్ల గాలి వస్తేనే పడుకుంటున్నారు. పొరపాటుని ఏసీలు బిగిస్తే మీరేం చేస్తారు? చాలామంది ప్రవచనాలు నెరవేరుస్తారేమో మీరు. కొంతమంది రేపు వచ్చే సంవత్సరానికి ఎలాగైనా తీసుకోవాలమ్మా అంటే, అన్న ఇప్పటికే నిద్రపోతున్నారన్న, ఏసీలు పెడితే దిండ్లు లేవాలేమోనన్నా అన్నారు. చచ్చి లేదులే అమ్మా, కాస్త ఎండలో ఎండ దెబ్బ లేకుండా చక్కగా వాక్యం వింటారులే అని నేను అన్నా. ఈ కిటికీలు పెట్టించింది కారణం దేనికో తెలిసినా,
కిటికీలు నేను కొంటే ఏసీలు మీరు కొంటారని. సరదా కాదు, కిటికీలు నేను కొంటే ఏసీలు. ఏమండి, ఒక్కడ 25,000 పెట్టడం సులువా, 50 మంది 40,000 పెట్టడం సులువా? ఏంటండి శామ్యుల్ గారు అడ్డ చూస్తారు చెప్పండి. బాగా సబగ్గా దొరికేటప్పుడు వెళ్ళి కొనుక్కుందాంలే. ఏంటి వర్షాలు పడతా చూసారా, ఏసీ ఊసే లేనప్పుడు ఏసీ కొనుక్కుందాం, సబగ్గా వస్తాయి. దీనికే ఈ మాత్రం చల్లదనానికి కుర్చీలకి గోడలకి నిబంధన చేసుకొని కునుకుతున్నారు అనుకోండి. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ప్రసంగం చేస్తుంటే ఆడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మిమ్మల్ని. పడుకోబాకండి. హల్లెలూయా. అదేందో ఎక్కడలేని ప్రశాంతత మందిరంలోనే ఉంటుంది, ఎక్కడలేని నెమ్మది మందిరంలోనే ఉంటుంది, ఎక్కడలేని నిద్ర ఇంటికాడుంటే ఏయో విచారాలు, ఏయో బాధలు, ఏయో దిగుళ్ళు. కాసేపు మందిరానికి పోతే ప్రశాంతంగా ఉంటుందని వస్తారు, మంచిదే. ఆ ప్రశాంతత మిమ్మల్ని భక్తిలోకి నడిపించాలి కానీ నిద్రలో కాదమ్మా. హల్లెలూయా. కాబట్టి దావీదుకు కలిగిన బాధలన్నిటిలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఎవరిని? చదవండి మరొకసారి అన్నమాట. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనెను. నా బాధ ఎవడు వింటలేదు, నా బాధ ఎవడు చూడట్లేదు, నా దుఃఖం ఎవరు చూడట్లేదు, నా కన్నీరు ఎవరు చూడట్లేదు ఎడితే ఎవడు చూస్తే మాత్రం నీకేం ఒరిగిద్ది? కాసేపు కూర్చుంటే, నీ దగ్గర కూర్చుంటే గ్లాస్ టీ దండగా, ఆ సమయానికి నువ్వు వేదన వండుకుంటే ఒక కూరకి నీ కూర దండగా తప్ప మనుషులు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఓదారితే ఏమవుతుంది? ఏమీ రాదు. నీ బాధలు నీ పక్షముగా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నీరు, నీ దుఃఖము, నీ వేదన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాటన్నిటిని మార్చేస్తాడు. ఏం చేశాడు దేవుడు జ్ఞాపకం చేసుకొని? చదవండి, 1 సమూయేలు గ్రంథము, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనట? అతడు చేస్తున్నటువంటి పనులన్నిటిలో దేవుడు అతనికి తోడై ఉండి అతనికి జయం అనుగ్రహించినందున అతని పరిసర ప్రాంతాలలో దేవుడు నెమ్మదినిచ్చాడంట. ఎందుకు? దావీదుకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షముగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మీ మొరపెట్టాలి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకని? దావీదు దేవుని చిత్తమును చేయవాడు. అపోస్తుల కార్యములు 13:22 ఉంటుంది. అతడు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 13:22. కుమార్తె కాదు, కుమారుడు. చదువు. మనుష్యుడు. అందుకు దావీదుని జ్ఞాపకం. దేవుని చిత్తం చేసే వ్యక్తివైతే రాజీ పడకుండా, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రయాసపడే వ్యక్తివైతే దేవుడు నీ పక్షముగా నీ బాధలు, నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు అన్నీ జ్ఞాపకం చేసుకొని నిన్ను వృద్ధి పొందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న భక్తులు చెప్పినట్లుగా యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించే దేవుడు గనక ఆయన మాటకు లోబడి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనకు మొర్రపెట్టి, ఆయనకు భయపడి ఆయన చిత్తాన్ని చేసేవారిని ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం ఉంచుకొని వారి పరిస్థితుల్లో మార్చి జీవంలోనికి నడిపించే దేవుడు. నోవాహును బట్టి మరొక నూతన త్వరాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. మనలో కూడా మన దీన దశలో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, శోధనలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము ఆయన మాట యందు విశ్వాసం ఉంచి
ఆయనకు భయపడి ఆయనకు మొర్రపెట్టి ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఉంటే దేవుడు మనల్ని కూడా మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకునే దేవుడై ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావా? యోబు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడట. అపవాది పరలోకానికి పోతే అపవాది, నా భక్తుడైన యోబు సంగతి నువ్వు విచారించావా అని అడుగుతున్నాడు. యోబు గురించి తెలుసా నీకు అని అడుగుతున్నాడు. నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావా? మోకరించాలి. దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడా? నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే, విశ్వసించే వ్యక్తివైతే, ఆధారపడే వ్యక్తివైతే, పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తివైతే, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తివైతే, ఆయనకి భయపడే వ్యక్తివైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఏదైనా ఇబ్బందులు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలు. అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు సమస్యలో ఉన్నప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, అరేరే ఇతని గురించి అబ్రహాము మొర్రపెట్టాడు కదా అని జ్ఞాపకం చేసుకుని అతన్ని తప్పించాడు. నీ బిడ్డల గురించి, నీ బిడ్డలు తప్పిపోకుండానట్లు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీ భర్త తప్పిపోకుండానట్లు నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకాల్లో మనం స్థిరపరచబడదామా? దేవునికి ఇష్టానుసారమైన భక్తి మనం చేద్దామా? అలాగను మనం ప్రార్థనలో ఉంటుండగా వెత్తబడిన వాక్యం నిమిత్తము ఆత్మ ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన.